గుడ్ మార్నింగ్. అందరూ వందనాలు తెలియజేసుకుంటున్నాం. దేవుడి కాలం గడిచిన రాత్రి కాలం అంతే దేవుడు ఆయన సన్నిధిలో భద్రపరుచుకొని ఈ ఉదయకాలం మంచి ఉదయకాలాన్ని మనకు ప్రసాదించి మరి ఒక మంచి దినాన్ని మనకి దేవదేవుడు ప్రసాదించిన విధానాన్ని కూడా ఆ దేవుదానికి వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గడిచిన ఆదివారం దినం నుంచి ఈ ఆదివారం దినం వరకు ఆ దేవదేవుడు మనల్ని ఆశ్రయించి కాపాడి ఈ వారం అంతా మనల్ని ఆశ్రయించి కాపాడిన దేవదేవునికి వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 115వ కీర్తన 14వ వచనం. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును. గొప్ప దేవుడు. మనకి ఏదైతే దేవుడు మనం ఏదైతే అడుగుతామో అది తప్పక దయచే దేవుడు. కానీ మనం అడగని కూడా దేవుడు మన హృదయాలు తెలుసుకొని మన హృదయ రహస్యాలు తెలుసుకొని ఆ దేవదేవుడు మనల్ని ఆశీర్దిస్తూ మనల్ని మన కుటుంబాన్ని మన బిడ్డలను ఆశీర్దిస్తున్న విధానంలో కూడా దేవదేవునికి వెళ్ళే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకో వాక్యంలో శ్రమయు దుఃఖము నాకు కలిగను. అప్పుడు యెహోవా దయచేసి నా ప్రాణమును విడిపింపమని యెహోవా నామమును బట్టి నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత గలవాడు. యెహోవా సాధువులను కాపాడువాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. ఫస్ట్ చూడండి, యెహోవా నామమున నేను మొరపెట్టి తిని. యెహోవా దయాళుడు నీతిమంతుడు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు. మనం ఏది అడిగినా కానీ తప్పక దయచేస్తాడు. మనకు తెలియకుండా మనం ఎన్నో తప్పులు చేస్తుంటాం, ఎన్నో తప్పిదారులలో వెళ్ళిపోతూ ఉంటాం, సైతానులలో వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు చూస్తాడు. కానీ మనల్ని ఆ మార్గాల్లో పడనీయకుండా మనల్ని క్షేమంగా మనల్ని కాపాడుతూ ఈ దినం వరకు మన కుటుంబాన్ని మన బిడ్డల్ని ఆశీర్వదించిన దేవదేవునికి వందనాలు తెలియజేసుకుందాం. మనం ఎప్పుడు వేరే మార్గాల్లో పడిపోకుండా సైతాను శోధనలో పడిపోకుండా మనం ఇది దేవుని మార్గంలో యెహోవా దయాళుడు నీతిమంతుడు, మన దేవుడు వాత్సల్యత కలవాడు. నేను కృంగి ఉండగా ఆయన నన్ను రక్షించను. నేను కృంగి ఉండగా ఆయన మనం ఏ విషయాల్లో అయినా కానీ మనం వెనుకబడిపోయినా, లేదా ఏదైనా శోధనలలో పడిపోయినా, లేదా ఏదైనా బాధలలో ఉండిపోయినా, ఏదైనా సమస్యలలో ఉండిపోయినా, ఏదైనా అనారోగ్య విషయాలలో ఉండిపోయినా ఆ దేవదేవుడు మనల్ని కృంగి ఉన్న దానిలలో మనల్ని ఆశ్రయించి కాపాడుతాడు దేవదేవుడు. కాబట్టి మనం దేవుడిని నమ్ముకొని మనం దేవుడిని ప్రార్థనలో ఉంటే తప్పక నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను, నీ త్రోవలలో మన్నించదను. ఆయన మార్గంలో మనం ఉంటే నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను. మనం కానీ దేవుని వాక్యాన్ని కానీ మనం ఉంచుకొని కానీ ఉంటే ఆయన వాక్యానుసారంగా మనం నడుచుకోగలిగితే ఆయన శాసనములు గైకొనుచు పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధనులు. వారు ఆయన మార్గములను నడుచుకున్నవాడు ఏ పాపమును చేయరు. అది ఆయన మార్గంలో నడుచుకున్నటువంటి ఎవరు పాపం చేయరు, ఎవరు చెడు మార్గాలలో పారు, ఎవరు సైతాన్ శోధనలలో పడనీయుడు దేవుడు. కాబట్టి ఈ వాక్యం చూడు ఎంతమంది. పూర్ణ హృదయంతో ఆయన వెతుకువారు ధన్యులు. వారు ఆయన మార్గమును నడుచుకొనుచు ఏ పాపమును చేయరు, ఏ పాపాన్ని కూడా చేయరు, ఏ తప్పు కూడా చేయరు. కాబట్టి దేవుడిని మనం నమ్ముకుందాం, ఆయన మార్గంలో మనం నడుచుకుందాం. దావీదు మహారాజు చెప్పిన విధంగా చూడండి, ఆయన మార్గంలో నడుచుకుంటే మనకి ఎలాంటి శోధనలు ఉండవు. కాబట్టి మనం దేవుని ప్రార్థనలో నడుచుకుందాం. రెండవ వాగ్దానంగా యోహాను సువార్త 13వ అధ్యాయం 14వ అధ్యాయం 1వ వచనం. మీ హృదయములను కలవరపడనీయకుడి. మీ హృదయాలనే కలవరపడనీయకుడి. అది దేవుడు ప్రార్థనలో ఉండాలి. మనం ఏదో దేవుని దేవునికి ప్రార్థన చేయకుండా, దేవునిలో అనుసరించి నడవకుండా, మీరు ఎలాంటి దేవుని వాక్యాన్ని చదవకుండా మనం ఇట్లాగానే ఉంటే మన హృదయం ఎటో వెళ్ళిపోతుంటుంది. సమస్యలు సైతాన్ని శోధిస్తుంటుంది. సైతాన్ దానంతరకు దాన్ని పనులు చేసుకుంటా పోతుంటాయి. దేవుడిని అంటూ శోధించింది. నువ్వు అక్కడి నుంచి దూకమని అడుగుతుంది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకుని తినమంటుంది. దేవుడు ఉపవాసంలో ఉండగా నన్ను అప్పుడు దేవుడు నువ్వు సైతాన్ని వెళ్ళిపోనని చెప్పి దేవుడు గద్దిస్తాడు. అలాగనే మనం చూడు, మీ హృదయములు కలవరపడనీయకుడి. అది మన హృదయాలు ఎప్పుడు కూడా మనం శోధనలలో పడకూడదు, శోధనలలో ఉండకూడదు. మనం ఎప్పుడు మన దేవుడిని నమ్ముకున్న బిడ్డలకు అసలు కలవరం అంటూ ఉండకూడదు.
కలవరం ఉండదు. దేవుడు ఉండనియ్యడు. మనం సంతోష సమాధానాలతో వస్తున్న దేవుడు గొప్ప దేవుడు, అద్భుతకారుడు, ఆశ్చర్యకారుడు, మహిమగల తండ్రి. మనం చేయాల్సింది ప్రార్థన. దేవుడు మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాల్ని, మనల్ని గొప్పగా ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం ఆదివారం అందరూ సంఘాలకు వెళ్ళి, ఉదయకాలంలో మీరు సంఘాలకు వెళ్ళి తిరిగి వచ్చే వరకు ఆ దేవుడు మిమ్మల్ని అందరిని కాపాడాలని ప్రార్థన చేసుకుందాం. భూమిని, ఆకాశం, సర్వలోకమును ఏకరీతిగా ప్రపంచంలో గొప్ప దేవుడు తండ్రి. గడిచిన వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని అందరినీ క్షేమంగా కాపాడి ఈ ఉదయకాలం ప్రభానైనా నేను ధ్యానించుకునే భాగ్యం మాకు దయచేసిన విధానాన్ని నీకు వెళ్ళే సూత్రాలు చెల్లిస్తున్నా. ఎంతమంది బిడ్డలు అయిపోయినాయన నీ ముందు మ్రోకరించి ప్రార్థించి ప్రభా, వారి సమస్యల విషయమైతేనేమి, వారి ఆర్థికపరమైన సమస్యల విషయం, బిడ్డల విషయాలు అయితే మిమ్మల్ని ప్రార్థిస్తున్నారో తండ్రి. వారందరికీ మీరు ఏ అవసరం నిమిత్తమైతే ఉన్నారో ప్రభా, అవన్నీ తీర్చండి తండ్రి. అలాగే ప్రభా, ఈ ఆదివారం నిర్మంది ఎక్కడెక్కడైతే నీ ఆరాధనలు జరుగుతున్నాయో ప్రతి ఒక్క సంఘాన్ని మీరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించండి. వారి సంఘ పాస్టర్లు మీరు ఆశ్రయించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుగుండి ఆశ్రయించి కాపాడండి ప్రభా. ఎంతోమంది వృద్ధాప్యులన్నీ పరిచర్య చేస్తున్నారు తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. వారి సంఘాలను ఆశీర్వదించండి, సంఘ బిడ్డలను ఆశీర్వదించండి. వారికి కావాల్సిన అవసరాలు మీరు తోడుకోనండి. వారికి మంచి ఆరోగ్యాలు దయచేసి నీ వాక్య పరిచర్యలు వారిని వాడుకుంటున్న విధానాన్ని కూడా నీకు వెళ్ళే సూత్రాలు చేస్తున్నాం. ఇంకా ఎంతోమంది యవన బిడ్డలు కూడా ప్రభావ నీ పరిచర్య చేస్తున్నారు. అలాంటి బిడ్డలందరినీ కూడా మీరు దీవించి ఆశించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా ఇంకా ఎంతమంది బిడ్డలు ప్రభా నీ వాక్య పరిచర్య చేయాలని ఆసక్తితో ఉన్నారా ప్రభా. అలాంటి బిడ్డలందరూ కూడా మంచి తాను దయచేసి ఆ బిడ్డలు కూడా నీ వాక్య పరిచర్య చేయటకు ముందు తీసుకువెళ్ళాలని వేడుకుంటున్నాం తండ్రి. కోత విస్తారమే కానీ పనివారు తక్కువ అని చెప్పినా నా తండ్రి, ఆ బిడ్డలను కూడా మీ పరిచర్యకు వాడుకోగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభానైనా ఎంతమంది యవన బిడ్డలు ప్రభానైనా సైతాన్ శోధనకు సైతాన్ శక్తులకు లొంగిపోయినారా ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మార్చి ప్రభా మరలా నీ మందిరానికి చేరి ఆ బిడ్డల్ని నీకు ఒక మంచి సాక్షులుగా నిలబడే భాగ్యాన్ని మీరు దయచేయగలని వేడుకుంటున్నాం. అలాగే ఎంతమంది యవన బిడ్డలు ప్రభా విదేశాల్లో ప్రభా చదువు విషయాలైతే ఉద్యోగ విషయాలైతే వెళ్ళి ఉన్నారా ప్రభా. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడండి. వారిని మీ కృపలో భద్రపరచుకోండి ప్రభా. నేను బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుగా ఉండండి. యవన బిడ్డలు ప్రభా ఎలాంటి సైతాన్ శోధనలు సైతాన్ శక్తులు లంక ప్రభా నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని బిడ్డలు దయచేయగలని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రభా నాయన ఇదిగో ఎక్కడున్నా ప్రతి బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డల మ్యారేజ్ల విషయాలు అయితే ప్రార్థిస్తున్నారు అలా బిడ్డలందరూ ప్రభా మంచి మ్యాచింగ్ మ్యారేజ్ జరుగులాగా మీరు దీవించి ఆశించి కాపాడండి. ఎంతమంది బిడ్డలు అయ్యి ప్రభా నాయన కాంపిటీషన్ ఎగ్జామ్స్ నిమిత్తమై ప్రిపేర్ అవుతున్నారో తండ్రి. అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి వారికి మంచి ఉద్యోగాలు వచ్చేలాగా మీరు దీవించి ఆశ్రయించండి. ఇంకా ప్రభా నాయన నీ వాక్యం తెలియక నీ ప్రభా నిన్ను తెలుసుకోలేక ఎంతమంది బిడ్డలై ఉన్నారు. ప్రతి ఒక్కరు ప్రభా నీ వాక్యాన్ని తెలుసుకుని నీ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యాన్ని ప్రతి ఒక్క బిడ్డ దయచేయాలని వేడుకుంటున్నాం. అలాగే మా కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయిస్తున్న విధానానికి నీకు వెళ్ళిన స్థితిలో స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నూతనంగా నేను షాప్ ఓపెన్ చేసినాం తండ్రి. దాన్ని పాత షాప్ని ప్రభా నాయన మీరు సక్రమంగా నిర్వహించుకుంటకు మా ఇరువురికి మంచి జ్ఞానాన్ని తెలివిని ఓర్పును శాంతాన్ని మీరు ప్రసాదించి షాపుల చుట్టూ అనేక బంగారు దొత్తులు కాలుంచి ఆ షాపులు నడిపించుకునే విధానంలో ప్రభా మాకు మంచి జ్ఞానాన్ని మా ఇరువురికి దయచేయగలని ఈ వృద్ధాప్యంలో మా ఇరువురికి మంచి ఆరోగ్యాలు దయచేసి మేము ప్రభానైనా సంతోష సమాధానాలతో ఉండలాగిన ప్రభా. మీకు అసాధ్యం అనేటువంటిది ఏమి లేదు కనుక ప్రభా సమస్తము సాధ్యమే కనుక ప్రభా పొలం విషయంలో కూడా మీరే సాయం దయచేసి ఆ పొలాన్ని ప్రభా మేము మాకున్న ఆర్థికపరమైన సమస్యలన్నీ తీర్చుకొని నీ వాక్య పరిచయలు మీ ఇరువురు నడిచే భాగ్యాన్ని మీరు మాకు దయచేయగలని వేడుకుంటున్నాం. మాలాగా ఎంతమంది బిడ్డలై ప్రభానైనా నీ వాక్య పరిచర్య నీ ప్రభా సమస్యల విషయాలలో ఆర్థికపరమైన ఇదుకు ఇబ్బందులలో ఆనందారోగ్య విషయాలలో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలు మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. అలాగే ఎంతమంది బిడ్డలై ప్రభా ఇదిగో పేదవారికి ప్రభా ఆర్థికంగా సహాయం అందిస్తున్న ప్రతి బిడ్డను మీరు పేరు వరుసను దీవించి ఆశించండి. వారి పరిచయని మీరు దీవించి ఆశించండి. ఆ బిడ్డలు రాకపోక విషయాల్లో మీరు తోడుకోనండి. వారి కుటుంబాలను మీరు దీవించండి ప్రభా. ఇంకా ఆర్థికంగా వారికి సాయం చేసేసి ఇంకా పరిచయని ప్రభా విరివిగా చేయలాగిన బిడ్డలకు మంచి ఆరోగ్యాలు దయచేసి ఆ బిడ్డలకు మీరే తోడుగా ఉండి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఈ ఉదయకాలంలో ఎంతమంది బిడ్డలై ప్రభా నీ వాక్య పరిచర్య నిమిత్తమై ప్రభా వెళుచున్నారు అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశ్రయించి కాపాడగలని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభా ప్రతి కుటుంబాన్ని మీరు పేరు వస్తుంది దీవించి ఆశించండి. మా యూట్యూబ్ ఛానల్ మీరు దీవించి ఆశించి కాపాడండి. ఈ వాక్యాన్ని చెప్పిన వాక్యాన్ని ప్రభు విపులంగా చెప్పడం కూడా మీరు మాకు ఆర్థికంగా మీరు సాయం దయచేయండి. మంచి తెలివి జ్ఞానాన్ని మీరు మాకు దయచేయండి. నీ చిత్తమైంటే మీ వాక్య పరిచయకి మమ్మల్ని వాడుకోగలని వేడుకుంటున్నాం. మరొక మంది పాసన్నిధిలో వస్తున్నా
మా ఎరువుని ప్రభా ఈ వృద్ధాప్యంలో షాపులు ఉదయకాలంలో వెళ్తుండగా ప్రభా ఆ షాపులలో సక్రమంగా నిర్వర్తించుకుంటే మీరే సాయం అందించి షాపులను 30 60 100 దీవించి ఆశించి కాపాడగలనని ప్రభా నాయన ఈ ఉదయకాలంలో ఎంతమంది అయిపోయి సంఘాలకు వెళుతున్నారు ప్రభా అలాంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశించి కాపాడగలని వారు క్షేమంగా మళ్ళీ ఇళ్ళకి చేరు వరకు నీ సన్నిధిలో బిడ్డలను భద్రపరచుకోగలని మా ప్రభుత్వం కుమారుడిని ప్రేయర్స్కి పెట్టి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. అందరికి వందనాలు తెలియజేసుకుంటాం. మా తరపున మా కుటుంబం తరపున మీ అందరికి మరి నేను వందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎలా ఆదివారం అందరు సంఘాలకు వెళ్ళండి, సంఘాలకు వెళ్ళి మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్ళకి చేరి మళ్ళీ దేవునికి ప్రార్థించండి. గొప్ప దేవుడు అద్భుతకారుడు మన కుటుంబాలన్నింటిని ఆశీర్వదించి కాపాడతారని నమ్ముతూ ప్రార్థించుకుంటున్నాం. ఆమెన్.